నా పేరు శ్రీనివాసరావు, కడప జిల్లా బి మఠం మండలం, రేకులగుంట గ్రామం, రాణిబాయి దగ్గర ఈ తోట. ఈ డ్రిప్పుతో మేము సాలిపులు నీళ్ళు సాలిపులు ఎరువులు ఈ డ్రిప్పుతో కూడా ఇస్తున్నాము. డైలీ ఒకసారి స్క్రీన్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటాము. దీంతో మాకు చాలా అనుకూలంగా ఉంది. 4 సార్లు దుక్కి దున్నాము. ఎకరానికి ఒక సుమారు 10 టన్నుల పేడ ఎరువుతో గుంటలు తీసి పేడ ఎరువు వేసి మొక్కలు నాటాము. మొక్కలు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాము. అక్కడ కేసరి అంటారు, మనోళ్ళు భగవ అంటారు. మేము స్పేసింగ్ వచ్చి 15x8తో నాటుకున్నాము. ట్రాక్టర్ స్ప్రే వాతావరణం బట్టి వదులుతాం మేడం. అది ఎండాకాలం అయితే నీళ్ళు ఎక్కువ వదులుతాం, వర్షాకాలం అయితే తక్కువ వదులుతాము. ఈ నేలకి టెంపరేచర్ మనకు 40 డిగ్రీలు ఉంటే మనకి చిన్న మొక్కలు కాబట్టి 20 లీటర్లు, ఒక చెట్టుకి 20 లీటర్లు వచ్చేట్టుగా వదిలేము. కాయ తొలుచు పురుగు మేము నీళ్లు కట్టేటప్పుడు తేమ ఎక్కువ ఉండి కలుపు ఎక్కువ ఉండి అది కాయ తొలిసే పురుగు దాడి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ బిందు సేద్యంతో కలుపు తక్కువ కాబట్టి ఈ కాయ తొలుసు పురుగు కూడా కొద్దిగా నివారణలో మాకు అనుకూలంగా ఉంది. అంతకుముందు అంత దాడి లేకుండా తక్కువతో ఉంది. ఈ సంవత్సరం చిన్న మొక్కలు కాబట్టి తక్కువ ఉంది, కానీ ఒక 6-7 సంవత్సరాలకి మాకు ఎకరాకి 20 టన్నులు ఈల్డింగ్ వస్తుంది. 20 టన్నులప్పుడు మనం సారా సగటున 50 రూపాయల రేటు కట్టినా కూడా 10 లక్షలు అంటే మాకు సంవత్సరానికి 2-2.5 లక్షలు ఖర్చు పోను. దాదాపు 7-7.5 లక్షలు మిగులుద్దనే నమ్మకంతో ఉన్నాము. కూలీల నుంచి నీళ్లు కట్టేదాని నుంచి నీళ్లు ఒక ఎకరానికి పారుదలకు వచ్చే, ఒక ఎకరాకు వచ్చే నీళ్లు 4 ఎకరాల బిందు సేద్యంలో 4 ఎకరాలకు వస్తాయి. కూలీల ఖర్చు తగ్గిపోద్ది. ఈ కలుపు లేకుండా ఉన్నదానికి ఈ తెగుళ్ళు పురుగులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. బాగా తేడా ఉంది. ఖర్చులో బాగా తేడా వస్తుంది బిందు సేద్యానికి, పారిచ్చే నీళ్ళకి. ఇలాంటి భూముల్లో బిందు సేద్యం అయితేనే చేయగలుగుతాం, కానీ మామూలుగా నీటిపారుదల చేయలేము ఈ భూముల్లో. ఆ బిందు సేద్యం ఉండబట్టే ఈ పండ్లు ఈ లెక్కన పండియగలుగుతున్నాము. మంచి క్వాలిటీ వస్తున్నాయి. ఈ బిందు సేద్యానికి డ్రిప్ ఇచ్చిన APM IP వారికి ధన్యవాదములు. మిగతా రైతులందరూ కూడా ఇది ఉపయోగించాలని కోరుకుంటున్నాము.